తెరుచుకున్న హోర్ముజ్ నౌకల రవాణాకు పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటన. కాల్పుల విరమణ ఉన్నంతకాలం తెరిచి ఉంటుందని వెల్లడి. వెంటనే స్పందించిన ట్రంప్ ఇరాన్కు ధన్యవాదాలు. జలసంధి శాశ్వతంగా తెరిచి ఉంచాలి అంటూ బ్రిటన్, ఫ్రాన్స్ చెప్తున్నాయి. భారీగా తగిన ముడి చమురు ధరలు భారత్కు ఊరట అంటూ చూస్తాం. సో ఇక యుద్ధం ఏదో ఒక ఎండ్ కార్డు పడుతున్నట్టుగా కనబడుతుంది. చాలా సైలెంట్గా ఎండ్ కార్డు పడుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. సో ఇప్పుడు ఇరాన్ హోర్ముజ్ను తెరవడం వల్ల అమెరికా ఊపిరి పీల్చుకుంటగా కనబడతా ఉంది. సో భారత్ కూడా ఊపిరి పీల్చుకుంటుంది. సో ఈ యొక్క యుద్ధం వల్ల భారీగా నష్టపోయింది ఇరాన్, ఇజ్రాయెల్. సో అమెరికాకు పెద్దగా నష్టం కాలే, ఇరాన్, ఇజ్రాయెల్ మాత్రం భారీగా నష్టపోయినాయి. సో మరి ఈ నష్టాన్ని ఎట్లా ఉంటుందో ఏందో అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. ప్రపంచానికి ఇరాన్ శుభవార్త చెప్పింది. హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నాం. అటు ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కూడా గురువారం కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఎక్స్ వేదికగా వెల్లడించారు. లెబనాన్లో ఆ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినందున వాణిజ్య నౌకల రాకపోకల కోసం హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నాం. కాల్పుల విరమణ కొనసాగినంత కాలం ఇది అమల్లో ఉంటుంది. ఇరాన్ నౌకాయాన ఇప్పటికే సూచించిన మార్గంలో జలసంధిలో నౌకలు రాకపోకలు సాగించాలని సూచించారు. ప్రకటన వచ్చిన వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు హోర్ముజ్ జలసంధిని ఇరాన్ ఇప్పుడే పూర్తిగా తెరిచింది. ఇక ఆ మార్గంలో నౌకలు స్వేచ్ఛగా వెళ్తాయి. ఇరాన్కు ధన్యవాదాలని ట్రంప్ కూడా ట్రూ సోషల్లో పోస్ట్ పెట్టారు. అయితే ఇరాన్ పోర్టుల నుంచి వచ్చే నౌకల నిర్బంధం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇరాన్కు చెందిన 19 నౌకలను శుక్రవారం తిప్పి పంపినట్టు అమెరికా నౌకాదళం ప్రకటించింది. హోర్ముజ్ జలసంధి తెరవడాన్ని బ్రిటన్, ఫ్రాన్స్లు హర్షించాయని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో మొత్తానికైతే హోర్ముజ్ జలసంధి అయితే తెరిచి ఉంచుతున్నది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇందులో 13వ పేజీలో ఇంకా ఉంది. సో దాన్ని కూడా పూర్తిగా చదివేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే అది శాశ్వతంగా తెరిచి ఉంచాలని చెప్పేసి బ్రిటన్, ఫ్రాన్స్ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. సో పశ్చిమాసియా సంక్షోభంపై చర్చించేందుకు ప్యారిస్లో దాదాపు 50 దేశాల నేతలు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం కీర్ స్మార్టర్ మాట్లాడుతూ హోర్ముజ్ జలసంధిని బేషరతుగా తెరిచి ఉంచాలని డిమాండ్ చేశారు. యుద్ధానికి ముగింపు పలికేందుకు పాకిస్తాన్లో అమెరికా, ఇరాన్ నేతల మధ్య జరిగిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. త్వరలో 2వ దఫా చర్చలు ఉంటాయని ట్రంప్ ఇటీవలే ప్రకటించారు. పాక్ సైన్యాధ్యక్షుడు మునీర్ గురువారం ఇరాన్కు వెళ్లి ఆ దేశ నేతలతో చర్చలు జరిపారు. మరుసటి రోజే జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడం గమనార్హం. కాగా ఇటు ఇరాన్తో అటు లెబనాన్తో ఘర్షణ తాత్కాలికంగా ఆగిపోవడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం తమ దేశంలో ఎమర్జెన్సీని శుక్రవారం ఎత్తివేసింది అంటూ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 10% పడిపోయిన ముడి చమురు ధరలు. ట్రంప్ అనే అబద్ధాలే. యురేనియం నిల్వలను అప్పగించడానికి తాను అంగీకరించినట్లు ట్రంప్ చెప్పడాన్ని ఇరాన్ తప్పుపట్టింది. ట్రంప్ అన్ని అబద్ధాలంటూ మండిపడింది. ఆ అంశంపై కనీసం సంప్రదింపులు కూడా జరగలేదని వివరణ ఇచ్చింది. అణ్వాయుధ పరికరాల బదిలీ అంశం ఏ రూపంలోనూ చర్చకు రాలేదని ఇరాన్ స్పీకర్ చాలా స్పష్టంగా చెప్పిండు. ఈయనేమో యురేనియంపై ఇరాన్ తలవంచిందని చెప్పేసి ట్రంప్ చెప్తా ఉంటే ఇరాన్ చాలా స్పష్టంగా అసలు మేము తలవంచలేదు, మేము వాడేవాడు చెప్పడానికి మేము కదా చెప్పాల్సి చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అమెరికా సైనికులు ఆకలికి గలడ. ఇరాన్ పోర్టుల దిగ్బంధనం కోసం మోహరించిన అమెరికా యుద్ధ నౌకలోని సైనికులు ఆకలితో అలవటిస్తున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నౌకలో నాసి రకమైన భోజనం పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు యుఎస్ఏలో ప్రస్తుతమైన చిత్రాలు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. సైనికులు తమ ఆహార నిల్వలను పొదుపుగా వాడుకోవాల్సి వస్తుందని యుద్ధ నౌక యుఎస్ఎస్ ట్రిపోలిలో విధులు నిర్వహిస్తున్నటువంటి సైనికురాలి తండ్రి ఒకరు ఆరోపించారు. మరో యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్లో అందిస్తున్న ఆహారం ఏమాత్రం రుచిగా లేదని, అది సైనికులకు ఏములకు సరిపోవడం లేదని తెలిసిందని వెస్ట్ వర్జీనియాకు చెందినటువంటి పాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారంటూ చూస్తాను. సో ఇది పరిస్థితి. అమెరికా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, కనీసం వాళ్ళ సైనికులకు తిండి పెట్టలేనటువంటి ఒక భావదారిద్ర్య పరిస్థితిలో ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది.